మన్మోహన్ సింగ్ గారు ఇవాళ రాజకీయ నాయకులు హిందువులు ముస్లింలు క్రిస్టియన్స్ అని మతాల పేరుతో రాజకీయాలు చేస్తున్నారు. కానీ ఆయన సిక్కుగా తలపాగా ధరించిన ఈ దేశమంతా ఆయన మా ప్రధాని అని భావించింది తప్పితే ఆయనలో ఈ దేశం మతం చూడలేదు. అదే నిజమైన భారతీయత. ఈరోజు ఒక మాటలో చెప్పాలంటే స్వర్గీయ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు నిజమైన దేశభక్తికి జెండా లాంటి నాయకుడు. ప్రధాని పదవిలో ఉన్న ఇంటి నుంచి సజ్జన్నం తీసుకొచ్చి లంచ్ చేసుకుంటూ సామాన్య పౌరునిగా వ్యవహరించిన వ్యక్తి. ఈ దేశానికి ఏం కావాలో వారికి తెలిసినందుగా మరే నాయకుడికి తెలియదంటే అతిశయోక్తే కాదు. 1991లో ఈ దేశం బంగారం కుదువపెట్టి అప్పు చేయకపోతే నడవదనే స్థితి నుంచి 4 ట్రిలియన్ ఎకానమీకి తీసుకొచ్చి ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా మలచిన ఘనత కేవలం మన్మోహన్ సింగ్ గారిది అంటే ఆశ్చర్యం పోనవసరం లేదు. 1991లో విదేశీ వస్తువుల కొనుగోలు శక్తిలో ప్రపంచంలో చివరి స్థానంలో భారత్ను 2014లో 3వ స్థానానికి చేర్పించారు. 2014 నుంచి ఇప్పటికీ 3వ స్థానంలో ఉన్నాం మనం. ఆయన ఒక సందర్భంలో అందరూ యాక్సిడెంటల్ ప్రధాని అంటుంటే ఆయన యాక్సిడెంటల్ ప్రధానే కాదు, యాక్సిడెంటల్ ఫైనాన్స్ మినిస్టర్ అని కూడా చలోక్తిగా ఆయన ఒప్పుకున్నాడు, ఆయన నిజాయితీగా. అలాంటి నిగర్వి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా 2004 నుండి 2014 వరకు 10 సంవత్సరాలు. ఈ 10 సంవత్సరాల కాలంలో భారతదేశ జీడిపి వృద్ధి రేటు 8 to 9% ఉంటే ఇప్పుడు 5% వరకు వచ్చినాం. డిమాండేజ్ చేసినప్పుడు ఆయన ప్రసంగంలో రాజ్యసభలో చెప్పారు, దీంతో 2 నుంచి 2.5% జీడిపి తగ్గుతుంది అని. ఆయన చెప్పినట్టే తగ్గినది ఆ రోజు. నిజంగా అలాంటి నాయకుడు ఈరోజు లేకపోవడం చాలా బాధాకరం. వయోభారంతో ఈరోజు దేశాన్నే మలుపు తిప్పిన మహానాయకుడైన. ఒకవైపు మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం ఎవరు ఊహించలే. 1,00,000 కోట్ల ఆ రోజులలో పేదవాడు ఆకలితో చనిపోకూడదు, ఆకలితో ఉండకూడదని చట్టం ద్వారా తీసుకొచ్చాను. అలాంటి పథకాన్ని తీసుకొచ్చి మన ఇటీవల 4 సంవత్సరాల క్రితం కరోనా వచ్చినప్పుడు అదే చట్టం లేకపోతే లక్షలాది మంది చనిపోయేవారు. ఆ చట్టం రూపేణ తీసుకొచ్చిన ఉపాధి హామీ అని ఆహార భద్రతా చట్టం కానివ్వండి. ఒకవైపు చెప్పాలంటే ఉపాధి హామీతో పాటు జవహర్లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రిన్యూవల్ మిషన్ పట్టణాలు కూడా అభివృద్ధి కావాలని దాన్ని కూడా తీసుకొచ్చి ఈరోజు దేశాన్ని మలుపు నాయకుడు ఆయన. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలంటే ఆయన గురించి వాళ్ళ కూతురు రాసిన ఒక విషయం, ఒక 60 పర్సనల్ విషయంలో మన్మోహన్ సింగ్ గారు క్యాంబ్రిడ్జ్లో చదువుకున్నప్పుడు ఆ పేదరికంలో తినడానికి డబ్బులు లేకపోతే చాక్లెట్ తినేవాడంట అని ఒక సీక్రెట్ పర్సనల్ బుక్లో రాయడం జరిగింది. సమాచార హక్కు అధ్యక్ష, దాంతో ఇవాళ లక్షల కోట్ల అవినీతి బయటపడడంతో పాటు ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ప్రశ్నించే హక్కు కల్పించారు. విద్యా హక్కు, ఇలా అన్నీ కూడా పెద్దలు చెప్పారు. నిజంగా అలాంటి నాయకుడు ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారు, అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, నేను మీ ముగ్గురం ఆయనకు అప్పుడు 90 years ఏజ్, అంటే 2 years బ్యాక్. అప్పుడు పార్లమెంట్ నుంచి బయటికి మేము బైకాట్ చేసి బయట చలిలో మేము అక్కడ ధర్నా చేస్తుంటే మా ముగ్గురు మధ్యలో దాదాపు ½ an hour పైన కూర్చొని ఆ ఫోటో ట్విట్టర్లో చూసాం. మా సీఎం గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ట్విట్టర్లో పొద్దున పోస్ట్ చేసి ఆ ఫోటో చూస్తే నిజంగా ఏడుపు వచ్చింది అధ్యక్ష. ఆ జ్ఞాపకాలు చూసుకొని 90 years వయసులో ప్రధానమంత్రిగా పనిచేసి మాతో కూర్చొని మాతో మాట్లాడుకుంటూ
ఆ ఫోటో చూసిన నిజంగా కళ్ళకు నీళ్ళు వచ్చినాయి. నిజంగా అలాంటి నాయకుడు ఈరోజు లేకపోవడం చాలా బాధాకరం. నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి మళ్ళీ ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, హైదరాబాద్ ఒకటే కాదు, సోనియా గాంధీతో పాటు 4 కోట్ల మంది ప్రజల ఆకాంక్షను గుర్తించి సోనియా గాంధీ గారు ప్రధానమంత్రిగా క్యాబినెట్లో పెట్టింది ఈ మన్మోహన్ సింగ్ గారే, ఈ మహానాయకుడే. హైదరాబాద్తో పాటు జిల్లా కేంద్రాల్లో కూడా వాళ్ళ విగ్రహాలను ఏర్పాటు చేసుకొని ఈ తెలంగాణ ఉన్నంతకాలం ఆయన పేరు చిరకాలంగా ఉండే విధంగా ఆ కార్యక్రమాన్ని కూడా తీసుకోవాలని మా గౌరవ ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎక్కడికక్కడ మేము కూడా పార్టీ పరంగా కానీ మా పరంగా కానీ మా జిల్లా కేంద్రాల్లో కూడా మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ గారు వారు లేకుంటే తెలంగాణ ఎప్పటికీ వచ్చేది కాదు. మన్మోహన్ సింగ్ గారు ఇప్పుడే చెప్పారు, మన పొన్న ప్రభాకర్ గారు, వెంకయ్య నాయుడు గారు పిలిపించి ఒప్పించి మీరు సహకరించండి అని చెప్పి, అలాంటి నాయకుడు చేపట్టే ఈరోజు తెలంగాణ వచ్చింది. పార్టీ పరంగా మా నాయకురాలు సోనియా గాంధీ గారు ఒక కఠినమైన నిర్ణయం తీసుకొని ఆంధ్రప్రదేశ్లో మా పార్టీ మొత్తం పోయినా సరే ఇక తెలంగాణ ఇవ్వాలని చెప్పింది. కాబట్టి అలాంటి మహానాయకునికి హైదరాబాద్తో పాటు జిల్లా కేంద్రాల్లో కూడా ఆయన స్మారకంగా ఆయన నిజాయితీకి మారుపేరుగా ఆయన చేపట్టిన కార్యక్రమాలు అన్నీ కూడా రాబోయే యువతకు స్ఫూర్తిగా ఉండే విధంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేద్దామని మరొకసారి మా గౌరవ ముఖ్యమంత్రి గారు పెట్టిన దాన్ని వారికి సంపూర్ణంగా దాన్ని సమర్థిస్తూ నిజంగా ఆ క్షణాలు మా 3 ఎంపీల మధ్యలో ఆ మహానాయకుడు కూర్చున్న ఫోటో మా ఇంట్లో పెట్టుకొని నిజంగా ఆ రోజు ట్విట్టర్లో చూస్తే ఆ రోజు ఆయన గురించి చదువుతూ ఆ ఫోటో గుర్తుంది. మా మధ్యలో ఇంత పెద్ద మహనీయుడు కూర్చున్నాడని ఆ చనిపోయిన రోజు ట్విట్టర్లో 3 చూసుకున్నాం. నిజంగా అలాంటి నాయకుడు చరిత్రలో మా ఇక ముందు వస్తాడో రాడో తెలియదు, కానీ వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.